నమస్తే డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది సో పడిపోయింది, అంతేకాని జీరో అవ్వలేదు. సో పడిపోవడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినప్పటికీ కూడా ప్రైజెస్ అనేది ఎక్కడ పడిపోలేదు. ప్రైజెస్ అనేది ఆకాశాన్ని అంటుతున్నాయి. సో కొనేవారు ఎవరు లేరు. కాకపోతే చాలా ఫ్లాట్స్ అనేది 1,00,000 పైన ఫ్లాట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో. సో దాని ప్రైజెస్ కూడా పీక్స్ లో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్ అయింది, ప్రైజెస్ కూడా కొంచెం పీక్ లో ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు పడడానికి రీజన్ ఏంటి? పొలిటికల్ పార్టీస్ అని అంటున్నారు, మీ ఉద్దేశంలో ఏంటి? మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందండి? మీకు అందరికి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ప్రతి ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటున్నారు. రియాలిటీ చూసుకోండి సార్. మీకు రియాలిటీ లేకుండా మనం ఛానల్ ఉంది కదా, మీడియా ఉంది కదా, తెచ్చిపోతే చచ్చిపోతారు. రియాలిటీ తెలియకుండానే మేము రియల్టర్ ఆక్సిజన్ పిలిపించాం. అసలు రియాలిటీ ఏంటి అనేది. ఓకే, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే నేను డిస్కషన్ లోకి వెళ్ళాను, ఒక అనాలిసిస్ చెప్తాను వాట్ వి డన్ దిస్. జనవరి 2024 సంవత్సరంలో జనవరిలో ఒక నెల రిపోర్ట్ తీసాము. 4,454 రిజిస్ట్రేషన్ అప్రాక్సిమేట్లీ అయింది. ఓన్లీ జనవరి 2024. ఎక్కడ? ఓవరాల్ తెలంగాణలోనా సార్, లేకపోతే ఓన్లీ హైదరాబాద్ లో? హైదరాబాద్. డిస్ట్రిక్ట్ అన్ని పెంచారు కదా ఇప్పుడు, ఆల్మోస్ట్ 10-20% స్టేట్ కవర్ అయిపోయింది. రెండోది, వేల కోట్ల టర్న్ ఓవర్ కానీ రెవెన్యూ చూసుకుంటే 38,000 ప్లస్ కోట్లు, 38,000 కోట్లు 1 month కి. నౌ విల్ కమ్ బ్యాక్ టు జనవరి 2025, ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year. ఆ నెల అయింది, ఈ నెల పెరిగిందా తగ్గిందా మీరు మీరు అడిగిన క్వశ్చన్ మీకు ఆన్సర్ వస్తుంది చెప్పాక. 4,444 రిజిస్ట్రేషన్స్ అయింది. రెవెన్యూ ఎంత అయింది తెలుసా? 45,000 కోట్లు. దాని మీకు ఆన్సర్ ఉంది కదా. డిసెంబర్లో సీఎం వచ్చారు, జనవరిలో అంత ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 year అయిపోయింది. ఇది నేను చెప్పిన ఫిగర్, రీసెర్చ్ కంపెనీస్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫిగర్లు. దేర్ ఆర్ సో మెనీ రీసెర్చ్ కంపెనీస్. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే మందగించింది, తగ్గింది, స్లో డౌన్ అయింది. ఫస్ట్ 9-10 నెలల్లో పెద్దగా రేట్లు తగ్గలేదు, కానీ రేట్లు పెరగలేదండి. ఇప్పుడు కూడా రేట్లు పెరగలేదు, పెరుగుతాయి. పెరిగే సూచనలు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, బ్లాక్ వాల్యూ తక్కువ, వైట్ వాల్యూ తక్కువ ఉంది, బ్లాక్ వాల్యూ ఎక్కువ ఉంది. గవర్నమెంట్ రావాల్సిన రెవెన్యూ రావట్లేదు. ఆ సంబంధిత అధికారులకి ప్రణాళిక చేసి ఎంత పెంచాలి, ఎందుకు పెంచాలి, ఏ రేషియో, ఏ నిష్పత్తిలో పెంచాలి అనేది సాధన చేయమన్నారు. చేసి నాకు తెలిసి యాక్చువల్లీ ఆగస్టులో పెరగాలి, తర్వాత నవంబర్ అన్నారు. ఇప్పుడు మేబీ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ వరకు, లేకపోతే మార్చ్ ఎండ్ వరకు, మార్చ్ అయిపోతుంది, 1-2 months లో డెఫినెట్ గా 25-35% పెరిగే ఛాన్సులు పుష్కలంగా కన్ఫర్మ్డ్ ఉన్నాయి. లాస్ట్ మార్చ్, ఇప్పుడు మార్చిలో ఉన్నాం, ఇంకో 1 or 2 months మేబీ. నేను మొత్తం ప్రణాళిక రెడీ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఉదాహరణ ప్రజలు తెలిసిన బయ్యరు, ఇప్పుడు ఎవరైతే వెయిట్ అండ్ వాచ్ ఉన్నారో మీరు ఇంకా ఫర్దర్ ఉంటే మీరు లాస్ట్ అయిపోతారు. ఎందుకంటే 30% పెరిగింది, 1,00,00,000 1,30,00,000 అవుతుంది. 30,00,000 30% యావరేజ్ చేశాను. నాకు వచ్చిన 25-50% వివిధ ఏరియాలో పంచుతున్నారు. అంటే ఇప్పుడు ₹1,00,00,000కి మనం 10 లక్షలు చూపిస్తున్నాం. 10 లక్షలకి 7.6% 76,000 గవర్నమెంట్కి వస్తుంది. పొద్దున ఈ 10 లక్షలు కాస్త 40 లక్షలు చేస్తారు. 40 లక్షలు ఇంటూ 7.6 3 లక్షల పైన. ఒక డీల్లో 76,000 బదులు 3 లక్షలు వస్తుంది. అంటే ఎంత ఇన్కమ్ మీరు చూసుకోండి. ప్లస్ ఆ బ్లాక్ అమౌంట్ వైట్ అవుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర డిమానిటైజేషన్, 2,000 నోట్ల రద్దు, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2014లో పిఎం అయినప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ 5%, 10% ఉండేది. ఈరోజు 80-90% యూపీఐ. ₹10 అడుక్కోవడానికి ఇవ్వాలన్నా అడుక స్కానర్ చూపిస్తారు. సార్ ₹100 ఏంటి సార్ భోజనం చేస్తాం. ₹5 ఎంతో. సో నేను అనేది ఏంటంటే, సో బిజినెస్ అనేది ఎలక్షన్ అప్పుడు ఇది ఆనవాయితీ. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి ఎలక్షన్, లాస్ట్ 10 ఎలక్షన్ చూసుకోండి మీరు, ఈ సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఎవరు కొత్తదేం కాదు.
కాకపోతే అనుకునే దానికంట కొద్దిగా డిలే అయింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ జనాలు ఎక్కువ పెట్టుకున్నారు. లాస్ట్ టైం ప్రభుత్వం లాగే స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకున్నారు. వాళ్ళ ఎజెండా వేరు, వీళ్ళ ఎజెండా వేరు. వాళ్ళు టీఆర్ఎస్, వీళ్ళు కాంగ్రెస్. సో ఎవ్రీ గవర్నమెంట్, ఎవ్రీ పార్టీ దే హ్యావ్ దర్ ఓన్ మేనిఫెస్టో. ఫస్ట్ 7-8 నెలలు ఏం చేశారంటే 6 గ్యారెంటీల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే అవి ఇవ్వకపోతే గవర్నమెంట్ మళ్ళీ ఇబ్బందులు పడుతుంది. సో ఫస్ట్ టీఆర్ఎస్ ఇచ్చిన గవర్నమెంట్ చేయాలి. అడిషనల్ ఇచ్చినప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అవన్నీ ఇచ్చారు కదా, అవి కూడా చేయాలి. సో దానికి 6-7 నెలలు అక్కడ పట్టేసింది. రియల్ ఎస్టేట్ అక్కడ దాన్ని టచ్ చేయలేదు. ఫస్ట్ టైం 7 months 8 months తర్వాత క్రెడైలో మాట్లాడడానికి అప్పుడు బిల్డర్స్ వెళ్ళి కలిశారు. అప్పుడు ఒక చిన్న క్లారిటీ, మొత్తం క్లారిటీ, చిన్న క్లారిటీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ ఎట్లయిందంటే ఫార్మాసిటీ ఉంది, అది 7-8 years అయింది డిక్లేర్ చేసి, ఇంతవరకు పెద్దగా ఫామ్ లో రాలేదు. ఈయన రాగానే ఏమన్నారు, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం, ఇమీడియట్ స్టేట్మెంట్. ఒక నెల 2 నెలల తర్వాత లేదు రద్దు చేయట్లేదు, షిఫ్ట్ చేస్తున్నాం అన్న. మళ్ళీ ఇంకో 2 నెలల తర్వాత అది లేదు, ఫార్మా క్లస్టర్స్ వస్తాయన్నాడు. మళ్ళీ ఒక నెలలో తర్వాత ఫార్మా విలేజెస్ వస్తాయి. ఇందులో ఏమైందంటే టోటల్ బిల్డర్స్ ఎక్కడ చేయలేదు, ఏ రోడ్డు ఫోకస్ చేస్తారు. అంత ముందున్న గవర్నమెంట్ వెరీ క్లియర్, బెంగళూరు హైవే, ముంబై హైవే, వెస్ట్ జోన్, ఈ రెండే ఫోకస్ చేశారు. ఈ గవర్నమెంట్ ప్లాన్ ఏం చేస్తారు, 2050 మెగా తెలంగాణ స్టేట్ ప్లాన్. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ హైదరాబాద్ మెగా ప్లాన్ చేశారు. అందుకని కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం సిటీలో వచ్చాయని బయట ఎవరు వేయలేదు. కాంగ్రెస్ కి రాలేదు, బయట అన్ని వచ్చాయి. వాళ్ళు మేనిఫెస్టోలు ఏం పెట్టంటే మేము మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్, రైట్. అది ఒక భాగం. ఇప్పుడు రేట్లు పడిపోయాయంటే మొన్న నవంబర్ 2024 నుండి మార్కెట్ కొద్దిగా పికప్ అయింది. ఫస్ట్ మన జనవరి నుండి డిసెంబర్ 23 నుండి ఒక 10-11 నెలలు కొద్దిగా ఇబ్బందుల్లో ఉంది. అట్లానే మొత్తం జీరో అవ్వలేదు, రేట్లు తగ్గలేదు, బట్ రేట్లు పెరగలేదు. ఇది గమనించాలి. రేట్లు ఎవ్రీ 2-3 months బిల్డర్స్ పెంచుతారు. మీరు మార్కెట్కి వెళ్ళండి, ఎవ్వరు పెంచలేదు. కొంతమంది బిల్డర్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్ కూడా వచ్చేసారు. వాళ్ళ ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే తీరు కదా ఎంప్లాయీస్ ని. సో అది 9-10 నెలలు అయితే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా రియల్టర్స్ అందరూ కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం. కానీ జీరో లేదు. మీరు అనాలిసిస్ ఎలా చేస్తామంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ మాట్లాడుతాం. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ తెలంగాణ. వాళ్ళతో డీల్స్ అయితే ఎక్కడవుతాయి, రికార్డ్ వాళ్ళ దగ్గరే కదా. ఎవ్రీ మంత్ ఎన్ని రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్, దాన్ని బట్టి యాక్షన్ లెక్క తీసుకుంటారు. మీడియా వాళ్ళు చెప్పిందో లేదా అపోజిషన్ చెప్పిందో తీసుకోరు. రియల్ ఫిగర్స్ ఏంటి తీసుకొని దాని మీద మనం కంటెస్టెంట్ డిబేట్ చేస్తాం. ఈ విధంగా చూసుకుంటే మన నవంబర్ నుండి మార్కెట్ 100% పికప్ అవ్వలేదు, పికప్ అవ్వడం స్టార్ట్ అయింది. దేర్ ఆర్ సో మెనీ, దాదాపు ఒక 50-60 బిల్డర్స్ తో టచ్ లో ఉంటాం. ఎవ్రీ వీక్ ఒకసారి మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం. కాన్ఫరెన్స్ క్రెడైలో మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమిట్ 2024లో నేను ప్యానెల్ మెంబర్గా వెళ్ళాను. దాని తర్వాత లెజెండరీ అవార్డు వచ్చింది. ఇవన్నీ కూడా క్రెడై మీటింగ్ లో ప్రెస్ లో మాట్లాడాను. నేను శేఖర్ రెడ్డి, ఐజీపీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. సో మేము కలిసి ప్రెస్ రిపోర్ట్ లో కూడా మాట్లాడాం. సో ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుంటాం. మా ప్రొఫెషనల్ ఏంటంటే మనకు వాల్యూ. నేను ఈరోజు 1250 వీడియోలు చేస్తుంటే కంటెంట్ లేకపోతే ఎవరైనా అన్ని వీడియోలు చేస్తారా? మీరు వస్తారు కంటెంట్ లేకపోతే? మేము చెప్పేటప్పుడు ఆలోచించి చెప్తాం. ఎవరిని కించపరచాలనో ఎవరిని ఎత్తాలనో కాదు. వీ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్. నాకున్న మార్కెట్ లో బ్రాండ్ అంటే వీ డోంట్ గివ్ యూ బయాస్డ్ ఇన్ఫర్మేషన్. అది మంచిది. మా ఎంటైర్ 1250 వీడియోలో చూసుకుంటే ఒక పర్టికులర్ బిల్డర్ కానీ ఒక పర్టికులర్ రియాల్టర్ కానీ నేను ఎక్కడా ప్రమోట్ చేయలేదు. చూసుకో ఏ వీడియో అయినా. నాకు ఏ ప్రాజెక్ట్ తో సంబంధం లేదు. ప్రాజెక్ట్ నేను పెట్టుకుని చాలా మంది సార్ నంది రామేశ్వర గారు ప్రాజెక్ట్ ఉంటే ఇమీడియట్ పెట్టాలి, మాకు లేగల ప్రాబ్లం. నా దగ్గర ఉంటే ఏమవుతుందంటే నువ్వు వచ్చినా, నీ తమ్ముడు వచ్చినా, నీ ఫ్రెండ్ వచ్చినా అందరినీ ఆ ప్రాజెక్ట్ తోలాలి. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వీఆర్ హ్యాపీ ఇన్ ద లైఫ్. ఒకళ్ళు సహాయం చేయాలి కానీ ఒకరికి అన్యాయం చేయకూడదు. లైఫ్ టైం ఉంటుంది, ఒకసారి 2 సార్లు పెట్టుకుంటాం. సో హైదరాబాద్ లో మార్కెట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. బేసిక్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పు ఉంది గవర్నమెంట్ దగ్గర. ఖజానా ఖాళీ అయిపోయింది. మన రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా డిక్లేర్ చేశారు. ప్లానింగ్ అయితే జరుగుతుంది విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ ఇండస్ట్రీస్ వస్తాయి. వీళ్ళు కూడా ఫాక్స్కాన్ అని చాలా కంపెనీలతో మాట్లాడుతున్నారు. దే ఆర్ ఆల్సో టాకింగ్ విత్ ఐటీ ఇండస్ట్రీస్.
అట్లా మిగతా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే దిగ్గజాలున్నో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఓకే. కానీ కొలిక్ వచ్చి డాక్యుమెంటేషన్ అయ్యి సైన్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయడానికి టైం పడుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. ఓకే. సో ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేసుకోండి, తర్వాత రిగ్రెట్ అవుతారు. ఇంకా తగ్గుతాయి అనుకునేది కల. ఎందుకంటే బిల్డర్స్ ఆల్మోస్ట్ రోప్ మీద నిల్చున్నారు, తగ్గితే పడిపోతారు, కిందకు గోతులో పడిపోతారు. తగ్గే సూచనలు లేవు, రేట్ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ అయితే ఆటోమేటిక్ ఓకే. వాళ్ళు బయింగ్ కాస్ట్ పెరిగిపోదు కదా. అవును. బిల్డర్స్ అందరూ కూడా 15-20%, 25% మార్జిన్, ఒకప్పుడు 50%, 100% మార్జిన్ అమ్మేవారు. రియల్ గా కమిటెడ్ బిల్డర్, లాంగ్ టర్మ్ బిల్డర్, రిప్యూటెడ్ బిల్డర్ విల్ వర్క్ అండ్ 20-25% మార్జిన్. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ రేట్లు పెరగలేదంటే ఆ ఓవర్ హెడ్స్ అని ఇప్పుడు అప్పులు తీసుకునే కడతారు చాలా మంది. అవును. వాళ్ళకి ఈఎంఐలు కట్టాలంటే ఎక్కడ రెవెన్యూ లేదా అప్పులు చేసి కడుతున్నారు వాళ్ళు. సో ఆ ఓకే. సిచ్యువేషన్ నుండి బయటికి రావాలంటే వాళ్ళ రేట్లు తగ్గించే దాఖలాలు అనేది లేదు. వాట్ ఎవర్ ఓకే. తగ్గాలో తగ్గిపోయింది. లాస్ట్ 1 year లో ప్రైస్ ఏదైతే ఆర్టిఫిషియల్ జంప్ సెటిల్ అయిపోయింది, ఒక స్టేబుల్ అయిపోయి ఒక రాక్ బాటమ్ లెవెల్కి వచ్చేసింది. ఇంకా తగ్గదు, పెరగడం ఒకటే దారి, ఇటే కానీ ఇటు వెళ్ళదు. కిందకి వెళ్తే వాళ్ళు బిల్డర్ మూసుకోవాలి కంపెనీలు. ఓకే. సో ఇన్వెస్ట్ చేసే ఎవరైనా వెయిట్ అండ్ వాచ్ దీంట్లో ఉంటే కనుక మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ 3 points చెప్తాను. ఒకటి, ఆగకుండా ఇమీడియట్ మీరు తీసుకుంటే ఇంట్లో పెట్టుకున్న, బ్యాంకులో పెట్టుకున్న ఇస్ నో పర్పస్. బ్యాంకులో పెట్టుకుంటే 7-8% వస్తుంది. రియల్ ఎస్టేట్ 20-25% లాస్ట్ 10 సంవత్సరాలు పెరిగిన దాఖలాలు చూసాం. ఈ 1 year తీసేస్తే మళ్ళీ ఆ స్టేజ్కి వస్తుంది. రెండోది, డోంట్ బై ఏ ప్రాపర్టీ వితౌట్ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ సపోర్ట్. ఓకే. మూడోది, లీగల్ గా ఈసీ కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కానీ, లింక్ డాక్యుమెంట్ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, గవర్నమెంట్ పర్మిషన్, ఎస్పెషల్లీ రేరా లేకుండా అసలు డోంట్ టచ్ ది ప్రాజెక్ట్. ఓకే. గా మీరు మోసపోయే అవకాశాలు ఖచ్చితంగా. లాస్ట్ 1 year లో 10 కంపెనీలకు పైగా మూసేశారు. దాదాపు 8,000 నుండి 10,000 కోట్ల అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని వేల బయర్స్ రోడ్డు మీద ఉన్నారు. సో మీరు రియాల్టర్ ఏదో కొద్దిగా ఫీజు ఇవ్వాలి, 1%, 2% ఇవ్వాలని ఆలోచిస్తే 98% విల్ బీ ఇన్ స్టేక్, రిస్క్ లో పడిపోతారు. ఓకే. అండ్ ఫ్రీ లాంచ్ లో కొనవద్దు. దయచేసి ఎవరు ఎంత తక్కువ ఇచ్చినా 50% డిస్కౌంట్ ఇచ్చినా కొనవద్దు. యూ విల్ బి ది లూజర్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా అకౌంట్ పాలిటిక్స్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ.